హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 6 మంత్స్ బ్యాక్ ఏంటంటే, నేను దేవకుండ్ వాటర్‌ఫాల్ వెళ్ళాను. అప్పుడు తీసుకున్న వీడియో అండి ఇది. ఇదేంటంటే, నాకు అప్పటికి యూట్యూబ్ ఐడియా అనేది లేదు. పేజ్ ఓపెన్ చేద్దాము అని. సో, ఏంటంటే, ఏదో అలా తీసుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న వీడియోస్‌ని జత చేసి మీకైతే చూయించడం జరుగుతుంది ఇక్కడ. మేము డైరెక్ట్‌గా వెళ్ళడం ఏంటంటే, దేవకుండ్ వాటర్‌ఫాల్‌కే వెళ్ళామండి. సో, నైట్ బయలుదేరాం మేము హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుండొచ్చేసి మీకు దేవకుండ్ వాటర్‌ఫాల్ డిస్టెన్స్ 655 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే పూణే నుండయితే మీకు 98 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్‌లీ. ఇక్కడైతే మేము బ్రేక్‌ఫాస్ట్ కోసమయితే ఆగామండి. ఇక్కడ కొంచెం ప్లేస్ నచ్చింది అని చెప్పేసి వీడియో అయితే తీసుకోవడం జరిగింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుందండి ఇక్కడ. హైదరాబాద్ నుండయితే మేము ముందు రోజు నైట్ 8 గంటలకు బయలుదేరామండి. నెక్స్ట్ డే వచ్చేసి మేము 1:30 కల్లా రీచ్ అయ్యాము దేవకుండ్ వాటర్‌ఫాల్‌కి. వెళ్ళే దారిలో ఈ రివర్ అయితే కనపడింది మాకు. చాలామంది ఇక్కడేంటంటే ఆగి ఫోటోస్ అనేవి తీసుకోవడం జరిగింది. చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి రివర్ అయితే. ఈ వాటర్‌ఫాల్‌కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 చార్జ్ చేశారండి. అండ్ కార్ పార్కింగ్‌కొచ్చేసి మాకు రూ. 50 అనేది చార్జ్ చేశారు. ట్రెక్‌కి వెళ్ళే రూట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చుట్టూ గ్రీనరీ తోటి. అదే కొండ ఎక్కేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటుందండి. మాకైతే దూల తీరిపోయింది సీరియస్‌లీ చెప్పాలంటే. చాలా చాలా హార్డ్‌గా ఉంటది. బట్ ఏంటంటే ఆ నేచర్‌ని అదంతా చూసేటప్పటికి మనమేంటంటే ట్రెక్ చేస్తున్నాము అనే విషయం అయితే మర్చిపోతాము. అండ్ ఫ్రెండ్స్‌తో ఉంటే మాత్రం ఇంకా ఎంజాయ్ చేస్తామండి ట్రెక్‌ని. ఇది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఈ రివర్‌ని కుండలిక రివర్ అంటారు. కానీ బీరా అనే విలేజ్‌కి దగ్గరలో ఉంది కాబట్టి బీరా డ్యామ్ అని కూడా పిలుస్తారంటండి. డ్యామ్ అని ఎందుకంటారంటే డ్యామ్ యొక్క వాటర్ ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుందంట. వెళ్ళే వేలో వచ్చేసి మనకి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయండి. సో, నో వరీ అబౌట్ ది ఫుడ్. కాకపోతే ఏంటంటే ఎక్సలెంట్‌గా మనము ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది లేదు. మ్యాగీ ఒకటి బాగా చేసిస్తారు. అండ్ పావు బాజీ సంథింగ్ ఉంటుంది. అంతవరకు మాత్రమే. కాకపోతే ఏంటంటే కంపేర్ టు కింద కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కింద నుండి పైకి తీసుకొనొస్తారు కాబట్టి అంత కష్టపడి. ఈ ట్రెక్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే, వాటర్‌లో నుండి ఒక చిన్న కెనాల్ అనేది క్రాస్ చేయాల్సుంటుంది. ఒకప్పుడైతే ఏం లేవంట అలా. ఆ వాటర్‌లోనే వెళ్ళాల్సి ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఆహ్, ఐరన్ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. అంతకుముందు వుడెన్ బ్రిడ్జ్ ఉండేదంట. అది తీసేసి ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్ అనేది వేశారు. సో, చాలా కంఫర్ట్‌గా వెళ్ళొచ్చండి. ఈ ట్రెక్కొచ్చేసి
వర్షాకాలంలో చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మేమేంటంటే వెళ్ళింది వింటర్‌లో వెళ్ళాము. బట్ మాకు అంత సూపర్బ్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. నేను అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను ఈ వాటర్ ఫాల్‌కి రెయినీ సీజన్‌లో. బట్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట ఆ టైంలో కంపేర్ టు వింటర్. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చాలా బావుంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ట్రెక్‌కి కంపల్సరీ వెళ్ళండి. చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే వెళ్ళే రూట్ మొత్తం ఏంటంటే ఒక చిన్న టైప్ ఆఫ్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ట్రెక్‌ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్‌తో ఎళ్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఏంటంటే ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి నా సజెషన్. ఎందుకంటే పెద్దవాళ్ళుంటారు కాబట్టి ఏంటంటే ఈ ట్రెక్‌ని చెయ్యలేరు నాకు తెలిసి. ఇదైతే నేను పర్సనల్‌గా ఇస్తున్న సజెషన్ అండి. చాలా చాలా హారబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే కొండలు ఎక్కుతూ ఉంటాం కదా! పెద్ద పెద్ద రాళ్ళని ట్రెక్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో, పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ పర్సనల్‌గా. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.